చేస్తున్నారు. శ్రీ ఎంవి రామకృష్ణ గారిని దుశ్శాలతో సత్కరించి జ్ఞాపకం చేస్తున్నారు. బాలకృష్ణరావు గారికి దుశ్శాలతో సత్కరించి జ్ఞాపకం చేస్తున్నారు కేఎస్ ట్రస్ట్ తరఫున. అలాగే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు శ్రీ మరా సత్కరిస్తూ జ్ఞాపకం అందజేస్తున్నారు కేవీఎస్ గారు. ప్రముఖ సైలెంట్ గా ఉంటారు సార్, చప్పట్లు కొట్టండి. నా పేరు నేను అనౌన్స్ చేస్తున్నా. నా పేరు వంశీయండి. 7 కొత్తగా వచ్చాను. స్థానిక శాసనసభ్యులు శ్రీ పదేటి కోరరామారావు గారి ప్రభుత్వ వ్యక్తిగత సహాయకుడిగా 7 వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చేసినటువంటి ముఖ్య వ్యక్తులు మా శ్రేయోభిలాషి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఆయన లేకుండా ఈ అవార్డు ఫంక్షన్ జరగదు. ఆయనకి అవకాశం ఉన్నప్పుడే ఆయన చేతుల మీద అవార్డు ఇవ్వాలని అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఎందుకంటే కళా హృదయాలు కళల పట్ల ఇంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తి చేతుల మీద ఒక కళాకారుని సత్కరిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. అంటే నేను మామూలుగా చేస్తే బాగా చెప్తున్నాను. ఒక సంవత్సరం ఆయన వీలు లేకపోవడం వల్ల ఈ అవార్డు ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసి ఆయన వచ్చినంత ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తితో పరిచయం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. శ్రీ బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా నాకు అత్యంత ఆప్తమిత్రులు, నాకు చిన్నప్పటి నుంచి కూడా అంబికా సంస్థకు ఎంతో అనుభవం ఉంది. ఆలపాటి రామచంద్రరావు గారు నేనంటే ఎంతో అభిమానంగా చూసేవారు. తర్వాత కృష్ణ గారు నేనంటే చాలా ప్రేమతో చాలా అభివృద్ధిని ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్తుంటే చూసి ఆనందించేవాడే గొప్ప వ్యక్తి, కానీ విమర్శించేవాడు కాదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అంబికా కృష్ణ గారికి ఈరోజు చేసినప్పుడు వారి ప్రజలకు ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణ గారిని చూస్తే కష్టపడితే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్పాను నేను. ఆయన ఇంత స్థాయిలో ఉన్నా కూడా నిజంగా అసలు ఇప్పుడు ఏనాడు కూడా అంత అద్భుతంగా అసలు ఎంత సింపుల్గా ఉంటారంటే ఆయన చూస్తుంటే, ఆయన చూస్తే క్రమశిక్షణ అనేది ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనకి పైకి వస్తారని తెలుస్తుంది. అటువంటి వ్యక్తి కూడా ఈ సభలో పాల్గొనేందుకు నన్ను అభినందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన సోదరుడు బాగా రంగారావు గారు ఎప్పుడు అభినందించిన బాగా రంగారావు గారికి, అలాగే దేశభక్తి గారికి, ఈ రోజున నేను సత్కరించినటువంటి నాకు అత్యంత ఆప్తమైనటువంటి మీ అందరికీ, అలాగే మీడియా వారికి ఇచ్చేసిన అందరికీ, ముఖ్యంగా ఈ అవార్డు తీసుకోవడానికి ఇచ్చేసినటువంటి సోదరి సహాయం మా మాస్టర్ గారు వెంకటేశ్వర సింగ్ గారి తల్లి నేర్చుకున్నాను, మేము నేర్చుకున్నాము. అలాగే ఆయన తండ్రి అయితే మరి వయసు అయితే మనకు తెలియదు, కానీ ఏదైతే సోదరి సోదరులు ఈ రోజున ఈ అవార్డు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ని ప్రతి సంవత్సరం నేనున్నా లేకపోతే కేవీఎస్ ట్రస్ట్ అనుకున్న మా పిల్లలు అంటే నా మేనలు అనుకోడు నడపాలని చెప్పి వాడిని ఇన్వాల్వ్ చేసి అన్నింటిలోనూ కూడా చెల్లి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందుగురించి ఫ్యామిలీ ఉంటేనే కానీ ఆ ట్రస్ట్ నడవదు. నాకు ట్రస్ట్ నడవడం అనేది చాలా ఇంపార్టెంట్గా పెట్టుకున్నాను. అందు గురించి నా ఇంత సపోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, నా మిత్రులందరికీ కూడా, నా కుటుంబ సభ్యులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. That's